వృషభ రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలు కాదు. ఇది మీరు జాతకం రాయించుకుని దానికి అనుసంధానం చేసుకున్నట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలా అని చెప్పేసి దీనికి ఏదో ప్రాముఖ్యత లేదు అనుకోవద్దండి. దీని ప్రాముఖ్యత అంటే గోచార ఫలితాలు, రాశి ఫలితాల యొక్క ప్రాముఖ్యత దానికి తప్పకుండా ఉంటుంది. అందుచేత అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రత్యేకంగా రాశి ఫలితాలే జాతక ఫలితాలు కావు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. జాతకం రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉంటుంది, రాస్తాము మేము కూడా. ఇకపోతే వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు, ద్వితీయ తృతీయాలలో కుజుని యొక్క సంచారము, పంచమంలో కేతు సంచారము, అట్లాగే దశమ స్థానంలో శని సంచారము, అదే దశమంలో రవి ఒక 14 రోజులు, ఏకాదశ స్థానంలో ఒక 16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ 11వ స్థానం అయినట్లో బుధుడు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నారు. అది వాళ్ళు కూడా వక్రగతిలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక రాహు యొక్క సంచారం నెల రోజుల పాటు అక్కడే జరుగుతుంది. అయితే వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, జన్మంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే ద్వితీయ తృతీయాలలో కుజుని యొక్క సంచారం, ద్వితీయంలో కూడా కుజుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కానీ ఒక 3 రోజుల పాటు మాత్రము కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. అన్నట్టయితే వృషభానికి కర్కాటకం 3వ స్థానం కాబట్టి ఆ 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అక్కడ ఆ 3 రోజుల్లో మీకు సహాయ సహకారాలు మీ మిత్రులు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, కుటుంబ పక్కన ఉన్నటువంటి ఇంటి పక్కన ఉన్న వారు కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలని అందుతాయి. తద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు కనుక మీకు ఉన్నట్టయితే ఆదాయం పెరుగుతుంది. చాలా ఆ 3 రోజులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతా అంచేత మీకేమవుతుందంటే కుజుడు కారకత్వాలు కాబట్టి మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలి, లేదా స్థలం కొనుక్కోవాలి, లేదా ఇల్లు రిపేర్ చేయించాలి, భూమిలో ఏదో చేయాలి, ల్యాండ్లో ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే ఇక్కడ మీకు కుజుని అనుగ్రహం వల్ల మీకు ఈ 4 రోజులు అంటే ఎక్కువ రోజులు మనకి 28 రోజుల పాటు మనకి ద్వితీయ స్థానంలోనే సంచారం జరుగుతోంది కాబట్టి అక్కడ మీకు అనుకూలమైన ఫలితంలో ఇవ్వజాలడు. మీరు ప్రయత్నం చేసినప్పటికీ ఏవో అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయంలోనే జరుగుతూ ఉంటాయి. తృతీయం 3 రోజుల గురించి పెద్దగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. అయితే ఇకపోతే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో కేతు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే సంతానం మీద బాగా ఆయన యొక్క ప్రతాపం చూపిస్తూ ఉంటారు, ఫలితం చూపిస్తూ ఉంటారు. కేతులో పిల్లలకి కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, ఆటల్లో దెబ్బలు తగిలించుకోవటము, అలాగే చెడు స్నేహాలకు అంటే వయసును బట్టి చిన్నపిల్లలకు చెడు స్నేహం అంటే ఏముంటూ అది వాళ్ళ మీద ఇప్పుడు హై స్కూల్ వరకు అంత పెద్ద ప్రభావాలు చూపించవు. కానీ తదుపరి వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి స్నేహాల యొక్క ప్రభావం స్కూల్లో మేస్టార్ చెప్పే పాఠాల కంటే, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేదానికంటే, వీటన్నిటికంటే కూడా స్నేహితుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుచేత మీరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత. అది కూడా ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచండి. వాటిని మొదట్లోనే మనం వాళ్ళని అదుపు చేస్తే వాళ్ళు అదుపులో ఉంటారు. మొక్క ముదిరిపోయిన తర్వాత, చెట్టు అయిన తర్వాత దాన్ని వంచడం కష్టమవుతుంది. అందుచేత ముఖ్యంగా మీరు ఈ పిల్లల మీద దృష్టి పెట్టండి. ఇకపోయినట్టయితే ఇంకా దశమ స్థానంలో రవి యొక్క సంచారం 14 రోజులు, ఏకాదశ స్థానంలో ఒక 16 రోజుల పాటు జరుగుతోంది. ఈ 2 స్థానాలలోనూ కూడా ఆయన ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ప్రభావాలను చూపిస్తూ ఉంటాడు. ఒక రాజులాగా మీరు ఒక కమాండింగ్ చేయగలుగుతారు. ఈ ఫలితాలన్నీ కూడా మనకి రవి వల్ల ఉంటాయి. తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. లాభస్థానంలో ఉన్నప్పుడు పెరుగుతుంది. ఉద్యోగ స్థానంలోనూ ఉద్యోగ విషయంలోనూ కూడా మనకి మంచి ఫలితాలన్నీ కూడా రవి వల్ల ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఇక శని యొక్క ప్రభావం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ చిన్నపాటి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంత పని చేసినా మీ యొక్క
యజమాని అదే మీ బాస్ ఎవరైతే ఉన్నారో వారు మెచ్చుకోకపోవటమో, లేకపోతే మీ శ్రమకి సొంత వ్యాపారం చేసుకుంటున్నారు, మీ శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోయినట్టయితే ఏకాదశ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం బాగా జరుగుతున్నది, రాహు యొక్క సంచారం కూడా జరుగుతోంది. అందుచేత మీకు ఇక్కడ 4 గ్రహాలు నడుస్తూ ఉన్నాయి. మీకు ఏకాదశి స్థానంలో 4 గ్రహాలు కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారం విషయంలో కానీ, సంసారం విషయంలో కానీ, లలిత కళల విషయంలో కానీ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలని రాహు కానీ అందరూ కూడా చాలా చక్కటి ఫలితాలు రవి. అంచేత ఈ వృషభ రాశి వారు చాలా చక్కటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఇక్కడ మీకు 4 గ్రహాల యొక్క అనుకూలత పరిపూర్ణంగా ఉన్నది. అంచేత మీరు ధైర్యంగా ఏ విషయంలోనైనా వెనకబడి వేయాల్సిన పని, దేనిలోనూ పెట్టుబడి పెట్టడానికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా దివ్యంగా ఉంటుంది. వారందరూ కూడా చాలా చక్కటి ఫలితాలని పొందగలుగుతారు. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలత గురించి ఆలోచించవద్దండి. మీరు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో దేవుడి పూజలో నవగ్రహాల యొక్క ఆ శ్లోకాలు మంత్రాలు అయ్యో చదువుకోండి. మీకు వచ్చినటువంటి ఇదివరకు చాలా కాలం మనం చెప్తూనే ఉన్నాం, ప్రతిసారి చెబుతూనే ఉంటాము కూడా. అంచేత సుందరకాండ పారాయణ కావచ్చు, లింగార్చన కావచ్చు, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివి. అవి కూడా పెద్దలు ఏవో చెప్పారు, చాలా చెప్పారు. అందులో ఏ ఒక్కటి పాటించినప్పటికీ కూడా మీరు ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడతారు. శుభం భూయాత్.